నిరుపేదల బతుకులు మార్చడానికి ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ నిజంగా ఈ పేదల బ్రతుకులు మారిందా? అసలు ఏం జరుగుతుంది ఈ డబుల్ బెడ్రూమ్ లో? వెళ్ళి మనమే స్వయంగా తెలుసుకుందాం పదండి. ఎన్నో ఫ్లోర్ అమ్మా ఇది? 8వ ఫ్లోర్. ఎట్లున్నది మీకు ఇక్కడ? మాకేం సౌలత్ అన్నది లేదండి. షాప్ పోవాలంటే ఏదైనా కొనుక్కోవాలంటే ఇట్లా పరిగెత్తాం. బస్సుకి మనం జాబ్కి వెళ్ళేవాళ్ళు, పాప జాబ్కి వెళ్తాడు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే ఈ నుంచి తుమ్ముకుంటా దాకా నడుచుకుంటూ పోవాలి. మళ్ళీ నైట్ 9:30కు వస్తుంది. వచ్చేటప్పుడు ఈడ బస్సు ఆపమంటే ఆ బస్సు ఆపుతలేదు, గమా దగ్గర ఆపమన్నా ఆపుతలేదు. అక్కడ నుంచి ఆ రాత్రి 9 గంటలకు నడుచుకొని రావాలంటే అక్కడ తాగుబోతులు తాగి అక్కడ ఉంటున్నారు. బండ్లేమో చెట్లలో పెట్టి వాళ్ళేమో ఆడపిల్లలు ఎట్లా రావాలి చెప్పు, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇది అసలు ముందు బుద్ధి కూడా అవసరం ఉన్నాడు. ఇల్లు ఇచ్చిర్రు కానీ ఇల్లు ఇచ్చినంత సుఖం కూడా లేదు. మాకు ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఇబ్బంది ఉంది కానీ జాబులు కూడా సరిగ్గా లేవు కదా నాన్న. ఇటు సైడ్ జాబులు అనేది లేదు. వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాలి జాబుకి. ఇప్పుడు మా పాప అయితే సిటీకి వెళ్తుంది. మార్నింగ్ 6 o'clock వెళ్తే 9 o'clock ఇంటికి వస్తుంది. ఆ రాత్రి అక్కడ బస్సు తుమ్ముకుంటా దిగి అక్కడ వైన్ షాప్ పక్కకి ఆగిపోతాను. ఎట్లుంటున్నా సగం దినం మొత్తం కూడా ట్రావెలింగ్ లోనే వెళ్ళిపోతుంది, రవాణాలోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ చాలా మందికి చాలా ఇబ్బందులే ఉన్నాయి నాన్న. ఏది సక్రమం లేదు. ఇక్కడ షాపులు పడితే షాపులు లేవు. తొందరగా ఇప్పుడు హై బీపీ పేషెంట్ ఉంటారు, షుగర్ పేషెంట్ ఉంటారు. అలాంటి వాళ్ళు సడన్లీ ఏదైనా హై బీపీ పెరిగినా కానీ మనం ఎక్కడికి పరిగెత్తాలన్నా మళ్ళీ సిటీకి పరిగెత్తాలి. ఇక్కడ ఏ హాస్పిటల్ ఉందని పరిగెత్తారు చెప్పు? హాస్పిటల్ లేదు, బేసిక్ ఫెసిలిటీస్ లేవు. ఏదన్నా కొనుక్కుందామన్నా కానీ ఇక్కడ షాపులు అంతా ఏంది పాలు, చిన్నపిల్లలు తినే బిస్కెట్లు తప్ప ఇంకేం లేదు ఇక్కడ. మనం ఏదైనా కొనాలన్నా తుమ్మికుంట్లకి పరిగెత్తాలి. అంత దూరం పరిగెత్తాలి, అంత దూరంకి వెళ్ళి రావాలి. మాసుంటలం ఇప్పుడు పిల్లలు జాబ్కి వెళ్ళిపోతుంది. అమ్మాయి నేను ఏదైనా కొనాలంటే అంత దూరం పరిగెత్తాలి నాన్న. మాకెన్ని చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. మనకు అలాంటి ఇక్కడ అప్పుడేమో పద్మరావేమో మనకు ఇల్లు ఇచ్చేటప్పుడు ఏమన్నారు, పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు అన్ని సవలతులు ఉన్నాయమ్మా, ఇక్కడ అన్ని ఉండొచ్చు అన్నారు. మాకు వారిసు కూడా ఉండేవాళ్ళు. మాకు ఉన్న సీతాఫలం మండలి ఇచ్చినా మాకు బాగుండేది. జాబులకు కానీ దేనికి కానీ ప్రతి దానికి అక్కడ సవలతు ఉండేది. అక్కడ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఎత్తేసినంత సుఖం కూడా ఏం లేదు. ఆ ఇల్లుని చూసుకొని ఆ కిరాయి తప్పుతుందని ఇల్లుని చూసుకొని ఉండాలి కానీ ఇంకా దాన్ని తప్పించి ఇంకేం లేదు. సరిగా బ్రతుకులు అనేది సాగుతలేవు. ఇక్కడ బతుకు తెరివే లేదు. ఆలోచిస్తే మనం బతకాలంటే ప్రతి దానికి ఏదైనా చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలన్నా సిటీకి పరిగెత్తాలి. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మొన్న ఇక్కడ రేషన్ షాప్ పడ్డది. అది బియ్యం ఒకటి ఇస్తే సరిపోతుందా నాన్న? ప్రతిదీ ఒకటి వస్తువు కొనాలి కదా మనము. ఒక పాలు లేకపోయినా పొద్దున్న టీ తాగేటోళ్ళు, పాలు లేకపోయినా కష్టమే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు పాలు ఉండాలి. ప్రతిదీ కొనాలన్నా మనకు చేతిలో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే మనం కష్టపడాలంటే అంత దూరం పరిగెత్తాలి. అయినా అంత దూరం కష్టపడి వస్తున్నా కానీ గ్యారంటీ లేదు. అమ్మాయిలు చక్కగా ఇంటికి వస్తారా? వాళ్ళు ఇంటికి వచ్చి చేరేదాకా మా గుండెలు ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి, రైళ్లు పరిగెత్తుంటాయి. ఎందుకంటే మా పిల్లలు అంత దూరంకి వెళ్ళి రావాలంటే, ఒంటరి ఆడపిల్లలు రావాలంటే ఎంత కష్టం అవుతుందన్న. ఆ కమాన్ దగ్గరికి వెళ్ళి తాగోతలు ఆ చెట్ల బండ్లు పెట్టి గలీజు అన్ని గలీజ్ శాఖలు ఉన్నాయి ఇక్కడ.
మొన్నటి దాకా ప్యాంట్లు ఇప్పుకొని అవి ఇప్పుకొని ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుంటే కమాన్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారంట. మా అమ్మాయి వాళ్ళందరూ చాలా మంది భయపడ్డారు. ఇక్కడ ఉండాలంటేనే చాలా కష్టంగా ఉంది నాన్న. మళ్ళీ గంజాయి దాగు అబ్బాయిలు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఇలా చేరుతున్నారు. మాకెంత ఇబ్బంది. వయసు ఆడపిల్లలు ఇప్పుడు నా మన్మరాలు ఉంది, నా మన్మడు ఉన్నారు, ఇక్కడ ఉంటానే లేరు నాన్న. వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతుండ్రు. వాళ్ళ పెద్దమ్మలు విద్యానగర్లు ఉంటారు కిరాయికి రెంట్కి, అక్కడనే పరిగెత్తుండ్రు. ఇప్పుడు ఇంట్లో లేదు, వాళ్ళు వెళ్ళిపోయి కూడా నెలకు పైన అయిపోతుంది. ఇక్కడ అసలు ఉండటం ఒక వారం కూడా సరిగా ఉంటలేరు మా పిల్లలు. ఇక్కడ వాతావరణం చూసి వాళ్ళు అక్కడనే పరిగెత్తుంది. ఎందుకంటే చదువుకున్న పిల్లలే ఇక్కడ ఉండాలంటే అసలు ఉండలేరు. అంత ఇబ్బందిగా ఉంది నాన్న మాకు ఇక్కడ. ఇప్పుడు సిటీ నుంచి వీడి వరకు వచ్చారు కదా, డబల్ బెడ్రూమ్ కు లబ్ధిదారులు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జీవితాలు ఏ రకంగా బాగుపడ్డాయి, మీరు ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, లేదా మీ జీవితాలు ఏదైనా మెరుగుపడితే అవి ఏంటి అనేది కాస్త మాకు చెప్పండి. ఇప్పుడు 2 years అవుతుందండి డబుల్ బెడ్రూమ్స్ వచ్చి. కాకపోతే ఆమెలో నోటీసులు వచ్చినమాట ఇంటింటికి. నోటీస్ వచ్చినవి ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఇక్కడ వచ్చి ఉండాలి, లేకపోతే ఇండ్లు పోతాయి అని అన్నారు. మేము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మాకు సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఇండ్లు బాగున్నాయి ఓకే, కాకపోతే నీళ్ళది కానీ తాగడానికి మంచి నీళ్ళది కానీ బస్సు సౌకర్యం లేదు. ఇంకా ఎటువంటి కొంచెం ఇక్కడ జాబ్లో కూడా సిటీలో ఉన్నాయి, ఇక్కడైతే ఏ జాబ్లు లేవు. అట్లా అనేసి మాకు హాస్పిటల్ కానీ పిల్లల స్కూల్స్ కానీ మాకు చాలా ఇబ్బంది. అది ఇవన్నీ ఇక్కడ ఉండాలి అనేసి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వెసులుబాటు అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషపడ్డ అంశాలు ఏంటి? సొంత ఇల్లు వచ్చింది అనేసి అయితే సంతోషం అయితే లేదండి. ఎందుకంటే ఎటువంటి సౌకర్యం లేదు కాబట్టి మాకైతే సొంత ఇల్లు వచ్చిందనైతే ఏ సంతోషం మాకు లేదండి. ఎందుకంటే ఏ సౌకర్యం లేదు కదా, అవి కూడా తొందరగా చేస్తే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. వాటర్ ప్రాబ్లం కూడా మాకు చాలా ఉంది. ఎందుకంటే 5 వరకు వాటర్ వస్తుంది, తాగడానికి మంచినీళ్ళకి తాగడానికి ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా లిఫ్ట్ కానీ ఒకటి లిఫ్ట్ చాలా ఉంది. మొత్తం ఇక్కడ 216 ఇండ్లు ఉంటాయి ఒక బిల్డింగ్, ఒక బ్లాక్కి 216 ఉంటాయి. దాంట్లో ఒకటి లిఫ్ట్ మాత్రమే పనిచేస్తుంది, మిగతా కూడా దానికి అమౌంట్ కట్టాలి చేయాలి అనేసి అంటున్నారు. మరి అమౌంట్ ఎట్లా మెయింటెనెన్స్ కట్టాలా? మెయింటెనెన్స్ అమౌంట్ అయితే 500 ఇస్తున్నాము, ఇంటింటికి 500 ఇస్తారు. ఆ మెయింటెనెన్స్ డబ్బుల నుంచి కట్టాలి అనేసి మాకు సరిపోతలేదు, అమౌంట్ అనేది కూడా సరిపోతలేదు. అంటే 216 మంది ఇయ్యరు కదండి, కొందరు ఇస్తారు. ఇక్కడ కూడా ఒక 5th బ్లాక్కి 216 ఇళ్ళల్లో ఒక 20-30 ఇండ్లు మాత్రమే మెంబర్స్ మాత్రమే కుటుంబాలు మాత్రమే ఉంటున్నారు. ఒక బిల్డింగ్లో 216 కుటుంబంలో ఒక 20-30 మంది ఉంటున్నారు. ఎందుకంటే బస్సు సౌకర్యం లేదు. జాబ్ చేసి కూడా వస్తున్నారు అనమాట, సిటీ నుంచి జాబ్ చేసి వస్తున్నారు. 9-10 అట్లా అయితే టైం నైట్లో. బస్ స్టాప్ కూడా లేదండి ఇక్కడ. బస్ స్టాప్ కూడా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి అంటే ఇట్లాంటి ఇక్కడ పాములు అలాంటివి ఉంటున్నాయి. అన్ని సౌకర్యాలు కొంచెం చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. ఎంత సంపాదిస్తారు నెలకు? అక్కడ సిటీలో ఉన్నప్పుడు 30 దాకా వస్తుండండి. ఇప్పుడు చాలా లాంగ్ ఏజ్ మనకి సొంతంగా ఆగి ఒక 10 నుంచి 15 వేలు సంపాదిస్తున్నారు అనుకోవచ్చా? సో ఇప్పుడు మీ పిల్లలను ఏ స్కూల్కి పంపిస్తున్నారు? ప్రైవేట్ స్కూల్. అంటే ఈ పిల్లలకు నెలకు ఒక 3,000 నుంచి 5,000 వరకు ఫీజు కడుతున్నారా? చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎంత కడుతున్నారా? సంవత్సరానికి 50,000-40,000 ఉంది చిన్న క్లాస్కి. 50,000-40,000. ఈ పాపకు మరి ఇప్పుడు అంటే 10 మంది తీసుకుంటే రఫ్లీ ఒక 5,000 రూపాయలు మీకు పడుతున్నాయి. అంటే మీ హస్బెండ్ సంపాదిస్తున్న 15,000 మీ పాప చదువుకోవడానికి ఒక 5,000 కడుతున్నారు, మీకు మిగిలేటిది ఒక 10,000. ఈ 10,000 మళ్ళీ మీకు ఏదన్నా హాస్పిటలైజ్డ్ అయితే ఒక 1,000-2,000 మీకు ఫైనాన్షియల్ వెళ్ళిపోతుంది. ప్రతి నెల కూడా మనకి ఏదో దగ్గు జ్వరము ఏదో ఒకటి కంపల్సరీ, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. 1,000-2,000 పోయింది, మిగిలేటిది మీకు 8,000. ఈ 8,000 నాకు తెలిసి మీరు పప్పు, కూరగాయలు, ఉప్పు, సబ్బు, చింతపండు, XYZ తీసుకుంటే ఒక 4-5 వేలు ఎగిరిపోతుందమ్మా, తక్కువ అవుతుందా? ఇంకెక్కువనే అవుతుందా? మరి మీ చేతిలో మిగిలే పైసలు ఎంతమ్మా? అసలు ఎంత మిగులుతుంది మీకు? ఏదో కాలం గడపాలి కదా అంతే. సో ఇక్కడ మీరు గమనించి చూసుకుంటే పేద ప్రజలకు కాస్తైనా అమౌంట్ మిగిలాలి. వీళ్ళు కడుతున్న కిరాయి పైసలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ జోబులో మిగిలితే పిల్లల భవిష్యత్తు కోసం పనికొస్తాయని, లేదా ఆరోగ్య సమస్యలు ఏమన్నా వాటిల్లితే స్వయంగా వాళ్ళు చూసుకోగలుగుతారనే ఒక ఆకాంక్షతోటి పిల్లలు పెద్దగా అయితే వాళ్ళ పెళ్లిళ్ళ కోసం అనేసి ఈ డబుల్ బెడ్రూమ్లో ఒక ఆస్కారంగా మిగులుతాయి అనేసి ఒక ఆశ
పేదవాళ్ళకు ఉండే. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ చేత అసలు ఏం పైసలే మిగులుతలేవు. కారణం ఏంటిది? సిటీ నుంచి వెళ్ళి చాలా దూరంగా ఉన్నారు, వీళ్ళకు ఉద్యోగ సదుపాయం లేదు, నామమాత్రం జీతము, అది తిని తినక తాగి తాగక మెయింటెనెన్స్ కూడా వీళ్ళు కట్టుకుంటా వీళ్ళ యొక్క జీవితాన్ని ఇలా సాగిస్తున్నారు. ఇది వాస్తవము, ఇది నిజమైన సత్యము, నగ్న సత్యము. ఇది జరుగుతుంది. ప్రభుత్వము దృష్టి సారించాల్సింది వీళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలపైన దృష్టి సారించాలి. వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కోసము చూడాలి. మరి ముఖ్యంగా మనిషి బతకడానికి పని చేసుకోవాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాలు లేకుంటే వీళ్ళు ఏ నుంచి కడతారు? ఎక్కడి నుంచి వీళ్ళు కట్టగలుగుతారు? అమ్మా మీరు ఏం పని చేస్తూ ఉంటారమ్మా? ఊరుస్తారమ్మా? మాకు ఇక్కడ పనులు కూడా లేవు, పనులు లేవు, ఏం లేవు అసలు. కారు ఎట్లా అంటున్నామో దేవుడు తెలుసు. మీకు ఎంత వస్తుందమ్మా? మీరు అంతా ఊడుస్తారు 5,000 వస్తాయి. 5,000 రూపాయల? అది కూడా మెయింటెనెన్స్ డబ్బులకెళ్ళే ఇస్తారు సార్ అవి. సరే అమ్మా, మీరు 5,000 రూపాయలతోటి ఏం బతుకుతున్నారు? ఏం చేయాలి సార్? ఇక్కడ వచ్చినాము, తినడానికి కూడా లేదు, కారం వేసుకొని తింటున్నాం. ఇక్కడ అక్కడ సిటీలో బాగానే చేసుకున్నాం, కానీ ఈడికి వచ్చిన కాడికెళ్ళే ఇబ్బంది అయిపోయింది. ఇదండి వాస్తవాలు. ఇది చూడండి. మాకు ఇక్కడ మెయిన్ థింగ్స్ హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, ప్లస్ అంగన్వాడీ కావాలి, ప్లస్ బస్సు సౌకర్యం మా బ్లాక్లోకి వచ్చేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే సార్ మొన్న నైట్ లో మేము వస్తున్నాము, అక్కడ సిటీ కాలేజ్ వస్తుంటే కూడా బస్ అయినని మేము అడిగినాము, సార్ కొంచెం అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఆపండి సార్, అక్కడ పెట్టినగా ఇంతకుముందు బస్ ఆపండి అంటే, లేదమ్మా మీరు తొందరగా దిగిపోతాం సార్ అనేసి ముందు నిలబడితే ఆ డ్రైవర్ ఏమన్నారంటే, అమ్మ మీరు నువ్వు దుంకుతున్నా కూడా నా ఆపను అమ్మ అనేసి ఆ మాట బస్ నంబర్ తెలుసా అమ్మా మీకు? అది లేదండి. బస్ నంబర్ నోటెడ్ ఆ చేసుకోండి. డ్రైవర్ అట్లా అన్నది. ఎందుకంటే గత గవర్నమెంట్ మనకు కేసీఆర్ గవర్నమెంట్ బాగానే ఇచ్చింది. అది ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నీళ్లు నిధులు కానీ పేదవానికి ఏం అందుబాటులో లేదు. ఇంకోటి ప్లేస్ మేము రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు 10,000 కిరాయి కట్టుకొని హ్యాపీగా ఇవన్నీ సాగింది. ఈ డబల్ బెడ్రూమ్ వచ్చిన ప్రకారం బస్ రేటు పెరిగింది. ఒక బస్సు డ్రైవర్ స్టాప్ పెట్టమంటే పెట్టమా అంటున్నారు. కొన్ని తప్పిదాల వల్ల కొన్ని విధాలుగా ఇదిగా అవుతున్నాయి. ఎందుకంటే ఇది వచ్చిన కాడి నుంచి మెయింటెనింగ్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే మనం బస్ పాస్ సిటీకి పోయి 30 కిలోమీటర్ల పోయి వచ్చేవరకు 2.5-3 గంటలు టైం వేస్ట్ అయిపోతుంది. వర్క్ జరుగుతుంది జరగదు. తినకనో ఏదో కేసీఆర్ ఇచ్చిన గవర్నమెంట్లో తలదాచుకుంటున్నాము. అయితేనే కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా సహకరించాలి. బస్తీ దవాఖానా ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, బీబీ రైస్ హై బీబీ మన దాకా పైనుంచి కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చెరువులో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదంతా గవర్నమెంట్ దయదలిసి ఏదైనా రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ సానుకూలంగా ఇక్కడ ఉన్న అందరికీ న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం. అతను ఇచ్చింది న్యాయమే ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు వచ్చి నీళ్లు నిధులు అది ఏదో అటెండ్ మంచి పనులే చేశాడు. కానీ ఇక్కడ బతుకునడానికి కొద్దిగా అవకాశం లేదు. కొద్దిగా మనకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే బస్ స్టాండ్ పెట్టాలి. బస్ స్టాండ్ పెట్టిన తర్వాత బస్తీ దవాఖానా ఒక వీక్లీ ఒక 3 times డాక్టర్, ఆర్మీ డాక్టర్ ఎవరైతేనేమి ఉదయాన సాయంత్రం వచ్చి జనాల కింద సేవ చేస్తే ఆ సేవే మహాభాగ్యము అనేది ఒక ఇది ఉంటుంది మాలో. ఎందుకంటే వచ్చి ఉన్నాం మేము కూడా సిటీలో హ్యాపీగా, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం కూడా ఏదో చేస్తున్నాం ఉండలేక మిగలేక. ఏంటంటే కొద్దిగా డాక్టర్లు అరేంజ్మెంట్ చేస్తే మీ మీడియా దారులకు కూడా మేము వందనాలు చేస్తాం. మళ్ళీ మనకి ఏం వద్దు, ఒక బస్ స్టాప్